మాస్టర్ గారు మొదట ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన విద్యార్థులుగానైతే వాళ్ళు, లేదా యువతీ యువకులైతే వాళ్ళకి ఆలోచనను, గొప్ప భావాలను వాళ్ళలో ప్రేరేపించడానికి యథాశక్తి కృషి చేశారు. నాకు అర్థమైనంత వరకు ఏదైనా ఒక విషయం గురించి చాలా చక్కటి రీతిలో ప్రశ్నించే విధానాన్ని నేర్పించారు. మనలో చాలామంది ప్రశ్నించడం చేతరాదు. మనకేం కావాలో, దాన్ని ఎలా అడగాలో, అసలు ప్రశ్నలో ఒక స్పష్టత మనలో చాలామందికి ఉండదు. మాస్టర్ గారు మొదట ఏది నీకు కావాలో తెలియాలో ప్రశ్నించటం నేర్చుకో అని చెప్పారు. అయితే సాయిబాబా గురించి మాస్టర్ ఒక గొప్ప మాట రాశారు. బాబా చరిత్రలో ఉంది. అది ఎవరు రాయగలరంటే బాబా బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే రాయగలరు. ఆయన అంతరంగం తెలిసిన వాళ్ళు రాయగలరు. ఆయన ఏం ఫీల్ అయి ఉంటారో తెలిసిన వాళ్ళు రాయగలరు. బాబా ఎలా ఉండేవారు అంటే, ఒక నానాసాహెబ్ చందోర్కర్ కుమార్తెకు బాగాలేదు. ఆ అమ్మాయి ప్రసవ వేదన పడుతోంది. ఆ సమయంలో చందోర్కర్కి ప్రార్థించేంత ఓపిక, తీరిక లేదు. ఎందుకంటే మనసంతా వ్యధపడుతుంది. ఏ విధంగా ముందు ఆ తల్లి బిడ్డలను కాపాడుకుందాం అనిపిస్తుంది. అదేవిధంగా అనేక మంది భక్తులు వివిధ సందర్భాల్లో బాబాను తలుచుకోవడంలే వాళ్ళు, కానీ బాబా మాత్రం వాళ్ళని ఎప్పుడూ తలుచుకునేవాడు. ఆయన ఎంత మహా ప్రేమ గలవారంటే, భక్తుల మీద బాధ్యత గలవారంటే, మధ్యాహ్నం మనం అన్నం తిన్నామంటే తీరిక దొరికితే పడుకొని నిద్రపోతాం. బాబా ఏం చేసేవారు, గోడకు జానడి ఉత్తల కూర్చొని ఆయన దేహం విడిచిన తర్వాత ఆయన సొంత వస్తువులు ఏమున్నాయని వెతికారు. ఆయన మధ్యాహ్నం తెర వేసుకుని ఆయన ఏందో చేసేవారు. ఏం చేస్తారో తెలిసేది కాదు. ఒకరిద్దరు భక్తులు చూశారు, కానీ అప్పుడు చెప్పాలి, ఆ తర్వాత చెప్పారు. ఆయన ఏం చేసేవారు, ఇంతకుముందు మన పల్లెల్లో తమలపాకులు, పొగాకు ఇట్లాంటివి పెట్టుకుండేవారు, సంచీలు. అట్లాంటి ఒక సంచి అనమాట. అది ఇట్లా లాగితే ముడిపడిపోతుంది, కుచ్చులాగా ఉంటుంది. అటువంటి సంచిలో చాలా రాగి నాణ్యాలు, తర్వాత ఈ ప్రాచీన నాణ్యాలు ఉన్నాయి. అప్పుడు అంటారు కదా, జార్జి రాజుల చిన్న డబ్బులు, చిల్లి చిన్న డబ్బులు, చిన్న డబ్బులు అవి ఉన్నాయి. అయితే ఒక్కదాని మీద కూడా బొమ్మ లేదు, అచ్చు లేదు, బొమ్మ లేదు. ఏమైనాయంటే ఆయన ఏళ్లతో రుద్ది అరిగిపోయి, ఆయన ఏం చేశాడంటే ప్రతిరోజు కాకాచే, నానాచే, బాపూచే, భావుచే అని అంటూ వాడి సంస్కారాలు అరిగేలాగా ఆయన ధ్యానం చేసేవారు, స్మరణ చేసేవారు, వాళ్ళని తలుచుకునేవారు. అక్కడ ఏం జరిగేదంటే వాళ్ళ సంస్కారాల్లో మేలు జరిగి ఉంటుంది. అందుకని ఆయన దేహం విడిచినప్పుడు అది చూస్తే ఆ నాణ్యాలన్నీ అరిగిపోయినాయి. అంటే చేత్తో ఇలా రుద్దితే అరగాలంటే ఆయన ఎంత శ్రద్ధగా ఎన్ని రోజులు చేస్తున్నారు, బహుశా జీవితాంతం కూడా చేశారేమో. అవి కూడా ఆయన సమాధిలో వేసి సమాధి చేసేసారు. మాస్టర్ రాసిన కనుగొన్న విషయం ఏంటంటే, బాబా తన భక్తుల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుండేవారు. ఆ విషయం వాళ్ళ అనుభవాలలో, లీలల్లో తెలిసేది. అయినా మనము ఆయన మనని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాడని గుర్తు పెట్టుకోవడం గొప్ప సాధన. అది గన మనకుంటే ఆయన అనుగ్రహం మనకు తోడు ఉంటుంది అని చెప్పారు. దాని స్థూలంగా దాని భావం అది. అంటే ఎవడో ఒకడు మర్యాదకు ఒకరింటికి వెళ్ళాడు. అక్కడ ఒక పటం ఉంది. ఎవరైనా అని అడిగాడు. అంతవరకు చూడలేదు కనుక. అయ్యా, ఈయన పేరు షిరిడి సాయిబాబా, ఈయన చాలా మహానుభావుడు, ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుడు అని హిందువులు, ఇట్లా ముస్లింలు కూడా వస్తారు అక్కడికి. అసలు ఆయన హిందువో ముస్లిమో తెలియదు, కానీ ఆయన హిందువులకు హిందువు, ఎవరికి అన్ని మతాల వాళ్ళకి, ధర్మాల వాళ్ళకి వాళ్ళుగా ఉంటాడు. ఆయన నిరంతరం అగ్నిహోత్రం వెలుస్తాడు, ద్వారకామాయని మసీదుకు పేరు పెట్టాడు, తులసి చెట్టును ప్రతిష్ఠించాడు, ఎన్నో చెప్పారు. వాళ్ళకి తెలిసినవి ఏదో చెప్తారు. చెప్పిన తర్వాత తీరా చూస్తే ఎవరికి అదేం అర్థమవుదు. ఏది ఏమైనా ఆయన సత్పురుషుడు అన్నాడు కనుక ఇతడుకు సాష్టాంగ నమస్కారం చాలా చిత్తశుద్ధితో చేశాడు. ఏమని చేశాడు, తనకు తెలిసిన దైవం అనుకొని సత్పురుషుడికి దండం పెట్టినట్టు ఒక పటానికి పెట్టాడు. మామూలు మనమైతే పెట్టం, తెలియకుండా పటం అనే భావం పోదు. సరే, అతను ఆ పని చాలా సిన్సియర్గా చేశాడు కనుక అక్కడ కొద్ది కాలం తర్వాత అతను షిరిడి వస్తే, కొద్ది కాలం అంటే 4 ఏళ్ళకి అతను బాబా దగ్గరికి మొదటిసారి వచ్చాడు. నిజానికి వచ్చి దండం పెట్టగానే, నువ్వు నాకు 4 ఏళ్ళ నుంచి తెలుసు అన్నాడు. ఎలా తండ్రి అని అడిగాడు. అని ఒకరు గుర్తు చేసుకున్నాడు. అవునా, ఇతను నాకు 4 ఏళ్ళ నుంచి తెలుసు. మొదటిసారి వస్తున్నాడు, లేదు నాకు తెలుసు అన్నాడు.
అప్పుడు అతను జ్ఞాపకం చేసుకుంటే 4 ఏళ్ల ముందు పటానికి మొక్కాడు, ఆ పటం ఏంది అంటే ఈ 4 ఏళ్లకు ఆయనకి ఈయన గుర్తే. అదేవిధంగా వీడు నాకు 2000 సంవత్సరాల నుంచి తెలుసు అంట. వాళ్ళు మనుషులు కావచ్చు, మేకలు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, పాములు కావచ్చు, కప్పలు కావచ్చు, సకల చరాచర జీవరాశితో ఆయన మమేకమై వాటి సమస్త జీవ కార్యక్రమాలు, మనో విభిన్న సంస్కృతులు, రీతులు ఎన్నో ఆయన తెలుసున్నాయి అనమాట. అట్లాగే మన గురించి కూడా ఆయన తెలుసు అని జ్ఞాపకం పెట్టుకుంటే మన ముందు ఎదుట ఉండే పనుల పట్ల మనం ఎటువంటి విచక్షణతో నిర్ణయించుకుంటున్నామో అవి బాబాకి తెలుసు అని కనుక గుర్తిస్తే మన లోపల చాలా నైతిక నిబద్ధత వస్తుంది. మనం చేసే ప్రతి పని బాబాకు తెలుస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకొని మనం వ్యవహరిస్తే ఎవరికైనా అపకారం చేయగలమా? తప్పుడు ఆలోచనలు చేయగలమా? అందువల్ల మనస్సులో గొప్ప నిబద్ధత ఏర్పడి, నైతికంగా బలమైన బుద్ధిశక్తి ఏర్పడి, ధర్మంగా జీవించే ధార్మిక శక్తి మనకు లభిస్తుంది. అంచేత బాబా ఎప్పుడూ మనం చేసే ప్రతి పనిని చూస్తుంటారు, తెలుసుకుంటుంటారు, మనని జ్ఞాపకం చేసుకుంటారు అని కానీ గుర్తుపెట్టుకుంటే మన ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడంటేనేమో మన హృదయం పారవశ్యం చెందుతుంది. అది మెల్లగా మనం మననం చేయడానికి గొప్ప శక్తినిస్తుంది. అట్లాగే ఆయనకి తెలిసే సమస్తం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆయన సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వమయత్వం అనే 3 భగవద్ లక్షణాలు క్రమంగా మన అంతరంగానికి పరిచయమై మన అలవాటుగా మారి మన సంస్కారాలుగా కనుక అయినట్టయితే చేసే పనులన్నీ ఆ భావంతో చేస్తాం. అందుకని మొదట విన్నదాన్ని, చదివిన దాన్ని మననం చేయటం, మననం చేసిన దాంట్లో అలా జీవించడం ప్రారంభిస్తే అంటే మనం ఏం చేస్తున్నా సరే, ఏ చిన్న పని అయినా సరే బాబాకు తెలుస్తూ ఉంటుంది. ఆయనకి తెలిసి అన్నీ జరుగుతాయి అని జ్ఞాపకం పెట్టుకొని ఉంటే మనం చిన్న పొరపాటు కూడా చేయలేం కదా. అంటే మనం మనుషులుగా శుద్ధమవుతాం, మన జ్ఞానం మరింత విస్తరిస్తుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో నేను బాబాను గుర్తుపెట్టుకుంటాను అనుకోవడం, లేదు బాబా నన్ను ఆల్రెడీ గుర్తుపెట్టుకునే ఉంటాడు అని గమనించడం, ఈ రెండింటిలో రెండవది శ్రేష్టం. ఆయన నన్ను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాడు, ఆయన నన్ను అనుగ్రహిస్తున్నాడు, నేనే ఆయన్ని గుర్తుపెట్టుకోవడం మిగిలి ఉంది అనుకుంటే మార్జాల కిషోర న్యాయం అవుతుంది. అంటే తల్లిని పట్టుకొని ఉంటే తల్లి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది, పట్టుకునే బాధ్యత ఏం మనకు ఉండదు. బాబా నన్ను గుర్తుపెట్టుకున్నారు, నేను ఆయన గుర్తులో ఉన్నాను అని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, తల్లి కన్సూప్ మేరలో ఉంటే తల్లి కాపాడేస్తుంది. అట్లాగా నేను బాబాను స్మరిస్తాను అనుకునేది మార్కెట్ కిషోర్ న్యాయం అన్నారు. కోతిపిల్ల వాళ్ళ అమ్మ కదలికలు గమనిస్తాను, ఉన్నట్టుండి దాన్ని పట్టుకుంటేనే దాని అమ్మ తీసుకెళ్తుంది. ఈ రెండింటిలో మొదటిది శ్రేష్టమైంది. ఆ విధంగా ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో బాబా గుర్తుపెట్టుకొని ఉంటారు, ఆయన గుర్తులోనే మనం ఉన్నాం, అంతకంటే ఈ సృష్టిలో ప్రకృతిలో విభిన్నమైంది లేదు అని ఏ పని చేస్తున్నా ముందు వెనక మధ్యలో ఆ స్మరణతో కనుక చేస్తే దాన్ని గురుస్మరణ అంటారు. అది చాలా ఉత్తమ ఫలితం. అది కూడా కాదు, మైనతాయి కష్టంలో ఉన్నప్పుడు ఆయన తలుచుకోలేదు, కానీ బాబా అంటాడు, నా భక్తుడైన వాడు 7 సముద్రాల కావల ఉన్నా నేను వాడిని మర్చిపో. ఈ అనేక సందర్భాల్లో అనేక మంది బాబా భక్తులు ఆయన తలుచుకున్నప్పుడే ఆయన అనుగ్రహం వాళ్ళకి లభించినట్టు ఆ లీలలు చెప్తారు. అందుకని మనకు అర్హత ఉండి బాబా లభించలేదు, ఆయనకు అనుగ్రహించే గుణం ఉండే మనకు ఆయన లభించారని భావిస్తే అది గొప్ప కృతజ్ఞత అవుతుంది. అంటే ఇటువంటి ఆలోచనలను బాగా అన్వయించుకుంటే అది శ్రద్ధ అవుతుంది. శ్రద్ధ యొక్క పర్యవసానం ఏమిటి? శ్రద్ధ వల్ల మనకు సహనంగా అలవడితే మనం తప్పకుండా బాబా చెప్పిన గమ్యం చేరగలం. నమస్కారం.